హాయ్ ఫ్రెండ్స్, మెదడు మబ్బుగా ఉన్నట్లు అనిపిస్తుందా? ఆలోచనలు స్పష్టంగా లేవా? అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియోలో మానసిక రుగ్మతకి, మెదడుకి, ఆలోచనలకి, జ్ఞాపకాలను మరియు ఏకాగ్రతకు సంబంధించిన మరిన్ని యూజ్ఫుల్ వెకాబులరీ ప్రొవైడ్ చేస్తున్నాను. మెదడు మబ్బుగా ఉన్నట్లు అనిపించడం, ఆలోచనలు స్పష్టంగా లేకపోవడాన్ని ఇంగ్లీష్లో బ్రెయిన్ ఫాగ్ అంటారు. ఒక వ్యక్తి కొంతసేపు ఏకాగ్రత పెట్టడం కష్టం కావడం, విషయాలు గుర్తుకు రావడానికి సమయం పట్టడం, ఆలోచనలు నెమ్మదిగా అనిపించడం వంటి అనుభూతిని ఇంగ్లీష్లో బ్రెయిన్ ఫాగ్ అంటారు. వీటికి సంబంధించిన వెకాబులరీని చూద్దాం. మనసు స్థిమితంగా లేకపోవడం, దీన్ని ఇంగ్లీష్లో రెస్ట్లెస్ మైండ్ అంటారు. మనసు చంచలంగా ఉండడం, దీన్ని ఇంగ్లీష్లో రెస్ట్లెస్నెస్ అని అంటారు. మనసు భారంగా అనిపించడం, దీన్ని ఇంగ్లీష్లో హెవీ హార్టెడ్ అంటారు. మనసు అలసిపోవడాన్ని ఇంగ్లీష్లో మెంటల్ ఎగ్జాషన్ అంటారు. మెదడు అలసిపోవడాన్ని ఇంగ్లీష్లో మెంటల్ ఫ్యాటిగ్యూ అంటారు. ఆలోచనలు ఆగకుండా ఉండడాన్ని ఇంగ్లీష్లో రేసింగ్ థాట్స్ అంటారు. గందరగోళానికి గురవడాన్ని ఇంగ్లీష్లో గెట్ కన్ఫ్యూజ్డ్ అంటారు. అయోమయంగా అనిపించడాన్ని ఇంగ్లీష్లో ఫీల్ పజల్డ్ అంటారు. విషయం అర్థం చేసుకోవడానికి సమయం పట్టడాన్ని ఇంగ్లీష్లో టేక్ టైమ్ టు ప్రాసెస్ అని అంటారు. అర్థం చేసుకోవడంలో ఇబ్బంది కలగడాన్ని ఇంగ్లీష్లో డిఫికల్టీ అండర్స్టాండింగ్ అంటారు. విషయాలు గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడడాన్ని ఇంగ్లీష్లో డిఫికల్టీ రిమెంబరింగ్ అని అంటారు. పేర్లు గుర్తుకు రాకపోవడాన్ని ఇంగ్లీష్లో ఫర్గెట్ పీపుల్స్ నేమ్స్ అని అంటారు. వస్తువు ఎక్కడ పెట్టామో మర్చిపోవడాన్ని ఇంగ్లీష్లో ఫర్గెట్ వేర్ యూ పుట్ సంథింగ్ అని అంటారు. చిన్న చిన్న విషయాలు మర్చిపోవడాన్ని ఫర్గెట్ లిటిల్ థింగ్స్ అంటారు. జ్ఞాపకం ఒక్కసారిగా రావడాన్ని ఇంగ్లీష్లో ఇట్ సడన్లీ కమ్స్ అని అంటారు. గుర్తుకు తెచ్చుకోవడాన్ని ఇంగ్లీష్లో రీకాల్ అంటారు. గుర్తు చేసుకోవడాన్ని ఇంగ్లీష్లో రీకలెక్ట్ అంటారు. గుర్తు పెట్టుకోవడాన్ని ఇంగ్లీష్లో కీప్ ఇన్ మైండ్ అని అంటారు. గుర్తుండిపోయేలా చేయడాన్ని ఇంగ్లీష్లో మెమొరైజ్ అంటారు. తాత్కాలికంగా మర్చిపోవడాన్ని ఇంగ్లీష్లో మొమెంటర్లీ ఫర్గెట్ అంటారు. జ్ఞాపక శక్తి మందగించడాన్ని స్లాగిష్ మెమొరీ అంటారు. దృష్టి కోల్పోవడాన్ని ఇంగ్లీష్లో లూజ్ ఫోకస్ అంటారు. దృష్టిని కేంద్రీకరించడాన్ని ఇంగ్లీష్లో ఫోకస్ యువర్ అటెన్షన్ అంటారు. సులభంగా దృష్టి మరలడాన్ని ఇంగ్లీష్లో ఈజీలీ డిస్ట్రాక్టెడ్ అని అంటారు. దృష్టి నిలబెట్టుకోవడాన్ని ఇంగ్లీష్లో మెయింటైన్ ఫోకస్ అంటారు. పని మీద దృష్టి పెట్టడాన్ని ఇంగ్లీష్లో ఫోకస్ ఆన్ ది టాస్క్ అంటారు. నా మెదడు పని చేయడం లేదు, దీన్ని ఇంగ్లీష్లో మై బ్రెయిన్ ఈజ్ నాట్ వర్కింగ్ అని అంటారు. నా మెదడు పూర్తిగా అలసిపోయింది అనడాన్ని ఇంగ్లీష్లో మై బ్రెయిన్ ఈజ్ కంప్లీట్లీ డ్రైన్డ్. నా తలలో చాలా ఆలోచనలు ఉన్నాయి, దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఏ లాట్ ఆన్ మైండ్ అని అంటారు. నా మనసు ఎక్కడ ఉందో, దీన్ని ఇంగ్లీష్లో మై మైండ్ ఈజ్ ఎల్స్వేర్ అని అంటారు. నా ఆలోచనలు చెల్లాచెదురుగా ఉన్నాయి, దీన్ని ఇంగ్లీష్లో
మై థాట్స్ ఆర్ ఆల్ ఓవర్ ది ప్లేస్ అని అంటారు. నేను ఆలోచనల్లో మునిగిపోయాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ లాస్ట్ ఇన్ థాట్. నా మెదడు ఖాళీ అయిపోయింది. దీన్ని ఇంగ్లీష్లో మై మైండ్ వెంట్ బ్లాంక్ అని అంటారు. నాకు ఒక్కసారిగా ఏమీ గుర్తుకు రావడం లేదు. దీని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి, ఐ కాంట్ రిమెంబర్ ఎనీథింగ్ రైట్ నౌ. నా దృష్టి నిలబడటం లేదు. దీని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి, ఐ కాంట్ స్టే ఫోకస్డ్. నాకు కొంచెం మానసిక విశ్రాంతి కావాలి. దీని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి, ఐ నీడ్ సమ్ మెంటల్ రెస్ట్. ఏకాగ్రత లేకపోవడాన్ని ఇంగ్లీష్లో లాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటారు. దృష్టి మరలడం, దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి, గెట్ డిస్ట్రాక్టెడ్. విషయాలు గుర్తుకు రాకపోవడం, ఇంగ్లీష్లో ఇలా చెప్పండి, ఫర్గెట్ఫుల్నెస్. ఆలోచనలు రావడం, దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి, కమ్ టు మైండ్. ఆలోచించడానికి కష్టపడడం, ఇంగ్లీష్లో ఇలా చెప్పండి, స్ట్రగుల్ టు థింక్. స్పష్టంగా ఆలోచించలేకపోవడం, దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి, కాంట్ థింక్ క్లియర్లీ. మనసు ఖాళీగా అనిపించడం, దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి, మైండ్ గోస్ బ్లాంక్. జ్ఞాపక శక్తి తగ్గినట్లు అనిపించడం, దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి, మెమొరీ లాప్స్. విషయాలను త్వరగా అర్థం చేసుకోవడం, దీని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి, గ్రాస్ప్ క్విక్లీ. తల తిరిగినట్లు ఉండడాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి, ఫీల్ డిజీ. మితిమీరిన ఆలోచనలు, దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి, ఓవర్ థింకింగ్. ఆలోచనలలో మునిగిపోవడం, దీని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి, లాస్ట్ ఇన్ థాట్. అప్రమత్తంగా ఉండలేకపోవడాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి, లాక్ ఆఫ్ అలర్ట్నెస్.